వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇన్సూరెన్స్ అనేది మన లైఫ్‌లో ఎంతవరకు ఇంపార్టెన్స్ ఉంది? అది లైఫ్ ఇన్స్యూరెన్స్ అయినా గానీ, టర్మ్ ఇన్స్యూరెన్స్ అయినా గానీ, హెల్త్ ఇన్స్యూరెన్స్ అయినా గానీ. దీని గురించి మాట్లాడడానికి గిరిబాబు గారున్నారు. సీనియర్ ఫినాన్షియల్ ప్రొఫెషనల్. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు ఇన్సూరెన్స్ గనక మనం చూస్తున్నట్లయితే మన లైఫ్‌లో ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు మన పోర్ట్‌ఫోలియోలో? యాక్చువల్గా ఇన్సూరెన్స్ అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి హెల్త్, 2 లైఫ్, మూడోది జనరల్ ఇన్సూరెన్స్ అంటే వెహికల్కి సంబంధించి. అది మనకు అవసరం లేదు. ఇప్పుడు హెల్త్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే. అయితే చాలామంది ఇన్సూరెన్స్ అనగానే వాళ్ళు ఫస్ట్ పొరపడేది ఏంటంటే, ఇన్సూరెన్స్ అంటే అదొక ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ లాగా ఫీల్ అయిపోతుంటారు. అండ్ అన్ఫార్చునేట్లీ చాలా బ్యాంకులు, ఏజెంట్స్ కూడా ఇన్సూరెన్స్ని ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ లాగా సేల్ చేస్తూ ఉంటాయి. ఫస్ట్ మనము ఏం చేయకూడదో అర్థం చేసుకుంటే ఏం చేయాలో తెలుస్తుంది. ఓకే. సో ఫస్ట్ ఈ బ్యాంకుల ద్వారా, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ద్వారా వెళ్ళినప్పుడు మనము వాళ్ళు చెప్పే ఇన్సూరెన్స్ అనేది ఇన్వెస్ట్మెంటా, ప్యూర్ ఇన్సూరెన్సా అది అర్థం చేసుకోవాలి. కానీ మనకు ఇన్సూరెన్స్ అనే పాలసీ ఇచ్చేటప్పుడు ఇన్సూరెన్స్ అనే యాంగిల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఇన్వెస్ట్మెంట్ అనే యాంగిల్ని ఎక్కువగా హైప్ చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. ఫస్ట్ ఇటువంటి రాంగ్ ఇంటర్ప్రిటేషన్లోకి, రాంగ్ దాంట్లోకి వెళ్ళకూడదు. అందుకని నేను అందరికీ చెప్తుంటాను, ఇన్సూరెన్స్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ ప్రొటెక్షన్ ఫ్రమ్ ది ఫైనాన్షియల్ లాస్. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఫోన్ ఉంది. ఆ ఫోన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 అనుకోండి. ఈ 50,000 ఫోన్ ఇన్సూరెన్స్ చేయాలి అంటే అతను ఎంతకి ఇన్సూరెన్స్ చేస్తాడు? ఇన్సూరెన్స్ కంపెనీ 50,000కే చేస్తాడు. అంటే నేను కనుక ఈ ఫోన్ లాస్ అవుతే నాకు 50,000 కంటే లోపే రావాలి. 1 year తర్వాత లాస్ అవుతే డిప్రిషియేషన్ అవుతుంది. 1 year తర్వాత ఆ ఫోన్ 50,000 ఉండదు, వాల్యూ తగ్గిపోతుంది. 25,000, 20,000 అవుతుంది. కనుక నాకు 1 year తర్వాత దాని వాల్యూ 20,000, 30,000 రావాలి. ఇంకొక 1 year తర్వాత ఇంకా నాకు 10,000 తగ్గిపోతుంది. అది ఫోన్ 10,000 పడిపోతుంది. నాకు అంతే రావాలి. అంతేగాని ఈ ఇన్సూరెన్స్ ద్వారా నేను లాభపడకూడదు. అంటే నా 50,000 ఫోన్ పోగొట్టుకుంటే నాకు 60,000 రాకూడదు. అది కరెక్ట్ కాదు. దట్స్ నాట్ ద మీనింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్. అలాగే ఎలా అయితే మనం ఒక వస్తువుకి ఇన్సూరెన్స్ చేస్తామో అంతకంటే విలువైంది మనిషి లైఫ్. ఎందుకు? మనం లేకపోతే మన తర్వాత మన కుటుంబం ఇబ్బంది పడుద్ది. ఆ ఇబ్బంది పడొద్దు అనుకుంటే మనం ఏం చేయాలి? మన యొక్క లైఫ్ని ఇన్షూర్ చేయాలి. ఎంతకి ఇన్షూర్ చేయాలి? దానికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. మీ ఏజ్ కనుక బిలో 45 ఉంటే మీ యాన్యువల్ ఇన్కమ్ ఇంటూ 10 times, 20 times అలా తీసుకోవచ్చు. ఐడియల్గా 10 to 15 times ఐడియల్. సపోజ్ ఇప్పుడు మీకు ఒక సంవత్సరానికి మీ యొక్క ఇన్కమ్ వచ్చి 10 లక్షలు ఉందనుకోండి, సంవత్సరానికి ఇంటూ 20 times అంటే దగ్గర 2 crores వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవచ్చు. సార్, ఇక్కడ చిన్న కరెక్షన్ సార్. ఇప్పుడు 2 crores వరకు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు అన్నాను. కానీ వాళ్ళ ఫ్యామిలీ వల్ల ఏదైతే డెట్స్ ఏదైతే ఉన్నాయో అది మోర్ దెన్ 2 crores ఉంటే అప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి? అప్పుడు ఎక్కువ తీసుకోవాలి. సపోజ్ హోమ్ లోన్ ఉందనుకోండి. హోమ్ లోన్ ఎంత ఉంది? ఆ హోమ్ లోన్కి ఎంత కడుతున్నాం ఈఎంఐ, ఎంత టెన్యూర్ ఉంది, టోటల్ లోన్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. ఎందుకు అలా కన్సిడర్ చేస్తేనే రేపు పొద్దున ఆ వ్యక్తి ఏమన్నా జరిగి లేకపోతే అప్పుడు మనము ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి కాబట్టి లోన్ క్లియర్ చేయొచ్చు. సో కంపల్సరీ హోమ్ లోన్ ఉంటే మ్యాండేటరీగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఏ బ్యాంక్ అయినా సరే మ్యాండేటరీగా టర్మ్ ఇన్సూరెన్స్ అసైన్ ఇస్తాయి. కంపల్సరీ వాళ్ళు వితౌట్ ఇన్సూరెన్స్ వద్దని చెప్తారు, తీసుకోవద్దంటారు. ఇన్సూరెన్స్ ఉంటేనే ఇస్తారనమాట. వాళ్ళ ఉద్దేశం ఇది. కాకపోతే ఏంటంటే ఇలా హోమ్ లోన్ ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ తీసుకునేప్పుడు మనకు ఆల్రెడీ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటే దాన్ని అసైన్ చేయొచ్చు. అంతేగాని కొత్తగా మళ్ళీ పాలసీ తీసుకోకూడదు. తీసుకున్నా కూడా మనం పర్సనల్గా తీసుకోవాలి తప్ప బ్యాంక్ త్రూ తీసుకుంటే ఏమవుతుంది, వాళ్ళు దానికి కూడా లోన్ ఇచ్చి దాన్ని ఈఎంఐ కన్వర్ట్ చేస్తారు. సో యూ ఎండ్ అప్ పేయింగ్ మోర్. కనుక టర్మ్ ఇన్సూరెన్స్ మనం తీసుకోవాలి. ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క రిలవెన్స్ ఏంటి అనుకుంటే, ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటి? మనము లేనప్పుడు మన కుటుంబం రోడ్డున పడకుండా ఉండడానికి హెల్ప్ చేసేది టర్మ్ ఇన్సూరెన్స్. అంటే మనల్ని రిచ్ చేయడానికి కాదు, మన తదనంతరం మన కుటుంబం పూర్ అవ్వకుండా ఉండడానికి. అంటే ఇన్సూరెన్స్ డజంట్ మేక్ యూ రిచ్, ఇట్ విల్ హెల్ప్ యువర్ ఫ్యామిలీ నాట్ టు బికమ్ పూర్ ఆఫ్టర్ యువర్ పాసింగ్ అవే. సో కనుక మనము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి. అంతేగాని నాకు పెన్షన్ పాలసీ కావాలి అనగానే ఒక ఇన్సూరెన్స్ పాలసీ, చిల్డ్రన్ ఇన్వెస్ట్మెంట్ కావాలన్నా ఒక ఇన్సూరెన్స్ పాలసీ, లేకపోతే నాకు ఎడ్యుకేషన్ పిల్లలకు కావాలి అంటే ఒక ఇన్సూరెన్స్ పాలసీ, రిటైర్మెంట్ అనగానే ఒక ఇన్సూరెన్స్ పాలసీ, ఇలా అమ్మేస్తూ ఉంటారు. ఇది కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే ఇన్సూరెన్స్ పాలసీ దేంట్లో కూడా ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ ఉండవు. ఎనీ ఎండోమెంట్ పాలసీ ఫర్ దట్ మ్యాటర్. ఎండోమెంట్ పాలసీ అసలు వెళ్ళకూడదు. ఎందుకంటే అందులో రిటర్న్స్ అనేవి ఇన్ఫ్లేషన్ బీట్ చేయవు. అంటే ఇన్ఫ్లేషన్ ఎంత 6% అరౌండ్ ఉంటుంది. ఏ ఇన్సూరెన్స్ పాలసీలో 5-6% మించి రిటర్న్స్ రావు. కనుక అలా రిటర్న్ రానప్పుడు, నీ యొక్క ఇన్ఫ్లేషన్ బీట్ చేయనప్పుడు నీ పిల్లల ఎడ్యుకేషన్ ఆఫ్టర్ సమ్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం లైక్ 10-15 years తర్వాత ఆ వచ్చే మెచ్యూరిటీ సరిపోద్దా? బిగ్ క్వశ్చన్ మార్క్. పోనీ మ్యారేజ్ సరిపోద్దా?
సరిపోదు. ఇక అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే రిటైర్మెంట్ కోసం కూడా పెన్షన్ పాలసీ తీసుకుంటారు. ఇది ఇంకా పెద్ద తప్పు. ఎందుకు అంటే మనం ఇప్పటి నుంచి 30 సంవత్సరాల వయసు ఉందనుకోండి, అక్కడ నుంచి మీకు 55, 60 వరకు వచ్చేదాకా పాలసీ కట్టుకుంటూ వెళ్తారు. 60 తర్వాత మీకు టోటల్ అక్యుములేటెడ్ వాల్యూ మీద బోనస్తో కలిపి నీకు ఒక యాన్యుటీ డిసైడ్ చేస్తారు. ఇది ఎంత ఉంటుంది, మళ్ళీ అగైన్ ఒక 6% ఉంటుంది. అప్పుడు నువ్వు 60 తర్వాత 6% చొప్పున నీకు సంవత్సరానికి ఇంత వస్తుంది చెప్తూ ఉంటారు. సంవత్సరానికి ఇంత, నెలకింత. అది 60 సంవత్సరాల వయసులో. కానీ మీ వయసు 65 అయితే ఇది పెరుగుద్దా? పెరగదు. 70 అయితే, 75 అయితే, 80 అయితే పెరగదు కదా. ఇది అంటే 60 సంవత్సరాల్లో నాకు ఎంత రావాలని డిసైడ్ చేస్తున్నాం 30 సంవత్సరాలు ఉన్నప్పుడు. అవును. కానీ 65లో ఖర్చులు పెరుగుతాయి కదా, అప్పుడు పెరగదు ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చే పెన్షన్. 70లో పెరగదు, 70 ఎప్పటికీ పెరగదు, అలాగే ఫిక్స్ ఉంటుంది. కనుక నేను తీసుకునే పాలసీ నాకు ఫిక్స్డ్ ఇన్కమ్ ఇస్తే నా ఖర్చులు ఆగవు కదా, నా ఖర్చులు ఫిక్స్గా ఉండవు కదా, పెరుగుతూ ఉంటాయి. వయసుతో పాటు ఇంకా పెరుగుతూ ఉంటాయి. నేను హాలిడే రోజు ఎక్కువ ఖర్చు పెడతానా, వర్కింగ్ డే రోజు ఎక్కువ ఖర్చు పెడతానా? హాలిడే రోజు. సో నాకు 60 తర్వాత ప్రతిరోజు హాలిడే. సో నా ఖర్చులు చాలా పెరుగుతూ ఉంటాయి. మరి అప్పుడు నాకు వచ్చే ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా వచ్చే పెన్షన్ అమౌంట్ సరిపోద్దా? అసలు సరిపోదు. అలా అందుకే ఇప్పుడు నేను కంపెనీ పేరు చెప్పొద్దు, కొన్ని పాలసీస్ ఉంటాయి. ఆనంద్ అని, లేకపోతే ఉమంగ్ అని, లేకపోతే ఇంకా ఇవన్నీ కూడా ఏంటంటే మీకు 8% గ్యారంటీడు, లేకపోతే ఇంత % గ్యారంటీడ్ అని చెప్పేసి 20 years ఎంత వస్తుందని పెద్ద ఫిగర్ ఇస్తారు. ఇవన్నీ పెద్ద ట్రాష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గ్యారంటీ అనే పదమే తప్పు. ఇవన్నీ గ్యారంటీ అంటే నీకు ఇచ్చే అమౌంట్ గ్యారంటీ అవ్వచ్చు, కానీ నీకు రిటైర్మెంట్ టైంలో అంటే ఆఫ్టర్ 15 years, ఆఫ్టర్ 20 years సరిపోద్దా అని లెక్కేస్తే కనుక అస్సలు మ్యాచే కాదు ఫిగర్. అంటే పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉండేది కదా సార్, ఏ పర్సన్ కూడా మ్యాచ్ అవ్వదు అంటారా? మ్యాచ్ అవ్వడం కాదు. ఇప్పుడు మీకు వాళ్ళు ఏం చేస్తారు, 1 లక్ష రూపాయలు ప్రీమియం కడితే, ఇప్పుడు 1,20,000 తీసుకుందాం ఎగ్జాంపుల్. ఓ 15 సంవత్సరాల తర్వాత జీవన్ ఉమంగ్లో నీకు మళ్ళీ 15 సంవత్సరాలతో 1,20,000 ఇస్తా అంటాడు సంవత్సరానికి. ఇవాళ నేను 1,20,000 కట్టగలుగుతున్నా, 15 సంవత్సరాల తర్వాత కూడా నాకు 1,20,000 వస్తుంది. ఇవాళ నేను 1,20,000 కట్టగలుగుతున్నా అంటే నా లైఫ్ స్టైల్ అలాగే ఉంటుంది కదా. మరి నీకు 15 years తర్వాత 1,20,000 వస్తే నీకు అది ఒక చిన్న పాకెట్ మనీతో సమానం. అది అవును సరిపోద్దా? లేదు. మరి ఏ వ్యక్తికైనా ఇది వర్తించినట్టే కదా. సో నీకు ఇవాళ 1,20,000 కడితే 15 సంవత్సరాల తర్వాత 1,20,000 నెలకు రావాలి, కానీ వస్తుందా? రాదు, సంవత్సరానికి వస్తుంది. కానీ నేను ఇవాళ 1,20,000 సంవత్సరానికి కడితే 15 years తర్వాత 1,20,000 సంవత్సరానికే వస్తే నీకు ఇవాళ కట్టింది తిరిగి వస్తూ ఉంటే నీకు ఎక్కడ ఇన్ఫ్లేషన్ బీట్ చేసింది, నీ ఖర్చులు ఎక్కడ మీట్ అవుతుంది? ఏమవ్వదు కదా. ఇవాళ నేను చెప్పే ఎగ్జాంపుల్ ఒకసారి మీకు, లైక్ నేను 15 years బ్యాక్ శాలరీ 10,000 ఉంటే సంవత్సరానికి 1,20,000. ఇవాళ ఆ 1,20,000 నెలకు వస్తుందా శాలరీ? అలాగే నేను ఇవాళ 1,20,000 సంవత్సరానికి కడితే నాకు 15 years తర్వాత ఆ 1,20,000 నెలకు రావాలి, బికాజ్ నా ఖర్చులు అదే ప్రొపోర్షన్లో పెరుగుతాయి కాబట్టి. అలా రానప్పుడు ఆ పెన్షన్ పాలసీ యొక్క రిలవెన్స్ ఏంటి? అవును, అసలు ఉండదు. కనుక ఇన్సూరెన్స్ పాలసీ కెన్ నెవర్ బీ యువర్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ, కెన్ నెవర్ బీ యువర్ పెన్షన్, కెన్ నెవర్ బీ యువర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్. ఇన్సూరెన్స్ పాలసీ అంటే కేవలం టర్మ్ ఇన్సూరెన్స్. కేవలం ఏదైనా రిస్క్ జరిగితే, రిస్క్ అంటే చనిపోవడం జరిగితే మీ కుటుంబానికి ఒక ఇచ్చే ఆర్థిక భద్రత కోసం తీసుకునేది ఇన్సూరెన్స్ పాలసీ. కానీ అన్ఫార్చునేట్లీ ఎవరు కూడా అలా బిహేవ్ చేయట్లేదు. అందరు ఇన్సూరెన్స్ అనగానే ఇన్వెస్ట్మెంట్ కింద మిస్సెల్లింగ్ చేస్తారు. అందుకే ఐఆర్డీఏ కూడా చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తుంది. కానీ జనాలు వినట్లేదు, అమ్మేవాళ్ళు. కనీసం ఈ వీడియో విని కొనుక్కునే వాళ్ళైనా ఇన్సూరెన్స్ అనేది టర్మ్ ఇన్సూరెన్స్ లాగా ఉండాలి. పోనీ కొంతమంది ఏమని చెప్తారు, నాకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనే క్వశ్చన్స్ ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని ఎగ్జామ్షన్స్ ఉండొచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఈ రోజుల్లో సంపాదన లేకుండా ఎవరు ఉండరు కదా. అవును, దాదాపు అందరి సంపాదన ఉంటుంది. మీ సంపాదన తగ్గట్టుగా, రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఎంతో కొంత టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే రేపొద్దున మీ కుటుంబం ఆర్థికంగా నిలబడడానికి అవకాశం ఉంటుంది మీరు లేనప్పుడు. అంతేగాని 5 లక్షల పాలసీ, 10 లక్షల పాలసీ తీసుకొని 5 లక్షల పాలసీకి 20,000 కడుతూ, 10 లక్షల పాలసీకి 40,000 కడుతూ ఆ 10 లక్షల పాలసీ ఇవాళ తీసుకుంటాం. అది మెచ్యూరిటీ వచ్చేది 20 సంవత్సరాల తర్వాత. అప్పుడు మహా అయితే డబల్ కంటే ఎక్కువ కాదు. ఈ 10 లక్షలు ఏం ఆర్థిక భద్రత ఇస్తుంది? అసలు ఎందుకు అది అమ్ముతారో నాకు అర్థం కాదు. అందుకనే పొరపాటున ఇలాంటి తప్పులు చేయొద్దు. సో టర్మ్ ఇన్సూరెన్స్కి రెలవెన్స్ ఇచ్చి, ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని మనం అర్థం చేసుకుంటే ఆ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్లకు ఉపయోగపడుద్ది. కనుక అడ్వైజర్ అనే వాళ్ళు ఇవన్నీ అర్థం చేసుకొని 360 degreesలో వాళ్ళ యొక్క క్లయింట్స్కి గైడ్ చేయగలగాలి. అంతేగా నా దగ్గర ఉన్నది అమ్మడం కాదు. కనుక్కోవాలి కదా సార్ అసలు ఏంటి వాళ్ళు చేయాలి. వాళ్ళకు నాలెడ్జ్ లేకనే కదా మన దగ్గరకు వచ్చింది. వచ్చినప్పుడు మనం ప్రాపర్గా గైడ్ చేయాలి. నీకు ఇది కావాలి, నీ రిక్వైర్మెంట్ ఇది, నీ నీడ్ ఇది, నీ గోల్ ఇది, కనుక నీకు ఇది అని వాళ్ళ యొక్క నీడ్స్ బట్టి, రిక్వైర్మెంట్ బట్టి మనం గైడ్ చేయాలి వాళ్ళకు. నీకు ఇన్సూరెన్స్ అంటే టర్మ్ ఇన్సూరెన్స్, మీకు ఇంత భద్రత కావాలి, ఇంత అమౌంట్ కావాలి, మీ పిల్లల వయసు ఇది. రెండోది ఏజ్ ఆఫ్ ద కవరేజ్ కూడా. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని కొంతమంది 80, 90 వరకు పెట్టేసుకుంటారు, 85 పెట్టేసుకుంటారు. అస్సలు పెట్టుకోవద్దు అట్లా. మీకు సెకండ్ చైల్డ్, ఒక 2 పిల్లలు ఉంటే సెకండ్ చైల్డ్, 3 పిల్లలు ఉంటే థర్డ్ చైల్డ్ ఎప్పుడైతే సెటిల్ అయిపోతాడో అప్పుడు మీ ఏజ్ ఎంత అవుతుంది అంటే, సెటిల్మెంట్ అంటే 30 years అనుకుందాం మ్యాక్సిమం, హయ్యెస్ట్ 30 years. 30 yearsకి ఎవరైనా సెటిల్ అయిపోవాల్సిందే కదా దాదాపుగా. 30 మీ సెకండ్ చైల్డ్ ఆర్ థర్డ్ చైల్డ్ ఉంటే 30 yearsకి
మీ ఏజ్ ఎంత అవుతుంది యాజ్ ఎ ఫాదర్గా, అప్పటి వరకు మీరు కవరేజ్ అయి ఉండాలి. ఎందుకు, మీ అబ్బాయి కనుక 30 లోపల ఉండి ఇంకా సెటిల్ కాకపోతే మీ యొక్క అవసరం ఆర్థికంగా చాలా ఉంటుంది. సో మీ యొక్క అవసరం ఆర్థికంగా ఉన్నప్పుడు మీరు బలంగా ఉండాలి. మీరు లేకపోతే ఇన్సూరెన్స్ పాలసీ మీ అబ్బాయికి హెల్ప్ అవ్వాలి ఆర్ అమ్మాయికి హెల్ప్ అవ్వాలి. అలా హెల్ప్ అవ్వడం కోసం మీ 3rd చైల్డ్ ఆర్ 2nd చైల్డ్ వాళ్ళ 30 years వచ్చేదాకా మీ ఏజ్ ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ నేను అలాగే చేస్తాను ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 40 years పర్సన్ వచ్చాడు అనుకున్న దగ్గరికి వాళ్ళ 2nd చైల్డ్ ఎంత ఏజ్ తీసుకుంటాను, తీసుకొని వాళ్ళ 2nd చైల్డ్కి 30 వచ్చేప్పటికి ఈయనకి ఎంత ఏజ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 2nd చైల్డ్ 10 years అనుకోండి, ఇంకొక 20 yearsకి 2nd చైల్డ్ 30 years అవుతుంది. అంటే నీకు 20 years కవరేజ్ ఉండాలి. నువ్వు ఇప్పుడు 40 కాబట్టి 60 దాకా కవరేజ్ ఉండాలి. అప్పుడు ఇంకొక పాయింట్, మళ్ళీ నీ 60 అయితే మీ వైఫ్ ఏజ్ ఎంత అవుతుంది, ఆమె 55 అనుకోండి, ఇంకొక 5 years యాడ్ చేస్తాను. ఎందుకు, మీరు 65 వెళ్తే ఆమె 60 వస్తుంది కాబట్టి 60కి దాదాపుగా లైబిలిటీస్ అయిపోయి ఉంటాయి. కనుక మీ మీద డిపెండ్ అయ్యే 2nd డిపెండెంట్ వైఫ్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి నేను 60, 65 మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ క్యాలిక్యులేషన్ తప్ప రాంగ్ క్యాలిక్యులేషన్ వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా 80 పెట్టకూడదు. అప్పుడు ఏం కావాలి, 60 తర్వాత మీ యొక్క ఆర్థిక భద్రత కంటే కూడా మీ సొంత భద్రత ఇంపార్టెంట్. మీకు డబ్బులు కావాలి. సో ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ కెన్ నెవర్ బి క్లబ్డ్. ఓకే సార్, నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే జాబ్స్ చేస్తారు సార్ ITM ప్లస్ వాళ్ళందరికీ ఆల్రెడీ ఇన్సూరెన్స్ అనేది కవర్ అయి ఉండింది. సో అది కాకుండా బయట కూడా మనం ఇన్సూరెన్స్ తీసుకోవాలంటారా? తప్పకుండా తీసుకోవాలి. ఎందుకు సార్? ఇది హెల్త్, లైఫ్ రెండింటికి వర్తిస్తుంది. ఇది ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ అనుకోండి, కంపెనీ ఏం చేస్తుంది, వాళ్ళ శాలరీ ప్రకారంగా ఇస్తుంది కదా, ఆ శాలరీ ఎంత ఉందంత. కానీ నీకు లైబిలిటీస్ ఎన్ని ఉంటాయి కంపెనీకి తెలియదు కదా. నీకు హోమ్ లోన్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, నీకు చిన్నపిల్లలు అయి ఉండొచ్చు. కనుక నీ లైబిలిటీ ప్రకారంగా మనం తీసుకోవాలి, కంపెనీ చది కాకుండా. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాయింట్కి వస్తే, ఇది హెల్త్ ఇన్సూరెన్స్కి చాలా అవసరం. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయి, దాదాపుగా చాలా కంపెనీస్ మినిమం లెవెల్లో 3 lakhs 4 lakhs ఇస్తాయి. కొంచెం శాలరీ పెరుగుతున్న కొద్ది ఎంప్లాయీకి 5 lakhs 7 lakhs మ్యాక్స్ 10 lakhs. చాలా పెద్ద లెవెల్ ఎంప్లాయీ ఉండి మిడిల్ మేనేజ్మెంట్ కంటే ఎబోవ్ ఉంటే ఎక్కువ ఇస్తాయి కవరేజ్. అదర్వైజ్ 5-10 lakhs మించి ఇవ్వదు. కానీ ఈ రోజుల్లో హాస్పిటల్కి వెళ్తే 5-10 lakhs అనేది నథింగ్ కదా, అంతగా అయిపోతుంది. కనుక మీకు సరిపోదు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎంప్లాయీ అనేవాళ్ళు ఓన్లీ వాళ్ళ యొక్క కంపెనీ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ మీద కాకుండా సొంతగా ఒక ప్రైవేట్గా వాళ్ళు సొంతగా ఒక పాలసీ తీసుకోవడం చాలా అవసరం. దీన్ని టాప్అప్ పాలసీస్ అంటారు. ఆ టాప్అప్ పాలసీ తీసుకోవాలి. లేదా ఇంకొక ఆప్షన్ ఉంది, డిడక్టబుల్ పాలసీస్ వచ్చాయి ఇప్పుడు. డిడక్టబుల్ పాలసీస్ అంటే ఫస్ట్ 2 lakhs, ఫస్ట్ 3 lakhs, ఫస్ట్ 5 lakhs డిడక్టబుల్. అది మీ కంపెనీ ద్వారా పే చేసుకోవచ్చు. మీరు ఈ పాలసీని 5 lakhs 3 lakhs 4 lakhs డిడక్టబుల్ పెట్టి తీసుకుంటే ప్రీమియం చాలా తగ్గిపోతుంది. లైక్ 40-50,000 ప్రీమియం కాస్త 15-20,000కి వచ్చేస్తుంది. నేను అలాగే చేస్తూ ఉంటాను. మీ కంపెనీ పాలసీ ఉంది అనుకోండి, మీ కంపెనీ పాలసీ ఉంటే నేను డైరెక్ట్గా ఫుల్ పాలసీ ఇవ్వను, డిడక్టబుల్ చేసి పాలసీ ఇచ్చేస్తా. అంటే దిస్ విల్ బి ఏ టాప్అప్ పాలసీ. రేపు పొద్దున మీరు జాబ్లో లేని రోజు డిడక్టబుల్ తీసేయచ్చు. ఎవ్రీ రెన్యువల్లో ఆప్షన్ ఇస్తారు, తీసేసి మనం దీన్ని ఫుల్ ఫెడ్ పాలసీ చేసుకోవచ్చు. అప్పుడు ప్రీమియం అప్పటి నుంచి ఎక్కువ కడతాం, ఇప్పుడు మినిమంగా కడతాం. అవును. డైరెక్ట్ టాప్అప్ పాలసీ తీసుకుంటే ప్రాబ్లం ఏంటంటే, డైరెక్ట్ టాప్అప్ పాలసీని మనం ఫుల్ పాలసీ కన్వర్ట్ చేయలేము. అది ఎప్పటికీ టాప్అప్ ఉంటుంది. అది మళ్ళీ బేస్ పాలసీ కావాలి. ఆ బేస్ పాలసీ అనేది రిటైర్ అయ్యాక ఉండదు కదా, మళ్ళీ కొత్త కంపెనీస్ ఇస్తే వెయిటింగ్ పీరియడ్స్ వస్తాయి. అందుకని ఇలా డిడక్టబుల్ పెట్టి తీసుకుంటే దిస్ విల్ బి రెగ్యులర్ పాలసీ, దిస్ విల్ బి ఆల్సో టాప్అప్ పాలసీ వెన్ యూ ఆర్ వర్కింగ్ యాజ్ ఎంప్లాయీ. సో డబల్ బెనిఫిట్ ఉంటుంది అందులో. అందుకే ఇలా చేస్తుంటాం ఎక్కువ. అప్పుడు తక్కువ ప్రీమియం కడతారు, ఎక్కువ కవరేజ్ ఉంటుంది. రేపు పొద్దు రిటైర్ అయిన తర్వాత దీన్ని ఫుల్ వెయిట్ పాలసీ చేసుకోవచ్చు. ఓకే. సో చూసారా గైస్, ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నారో, ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, కంపెనీ ఇస్తున్న ఇన్సూరెన్స్తో పాటు బయట కూడా మనం ప్రైవేట్ ఇన్సూరెన్స్ అంటూ తీసుకోవాలంటూ మనకు తెలిసింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.